హాయ్ వెల్కమ్ టు భక్తి 9 ఛానల్. అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఉన్న ఆంతర్యాలేంటో తెలుసుకుందామా? కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణముతో మారుమోగుతున్నాయి. మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించటం, 2 పూటల చల్లని నీటితో స్నానం, కేవలం నల్లని వస్త్రాలనే ధరించటం, సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది. అయితే దీక్ష ముగించే వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు. స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకని ప్రత్యేకంగా రూపొందిస్తారు? ఇరుముడితో ఉన్న స్వాములనే 18 మెట్ల ద్వారా వెళ్లేందుకు ఎందుకని అనుమతిస్తారనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇరుముడి ఎందుకంటే మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడిలోని తొలి శని దేవుడిని ఆరాధించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి పేదవారికి దానం చేయడం. మీ పూర్వీకుల కర్మలని తొలగించుకోవడం కోసం దానాలు చేస్తే మంచిది. అందుకు ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు. స్వచ్ఛందంగా ఎటువంటి కల్మషం లేకుండా దానం చేసే వాళ్లకు శనిదేవుడు మంచే చేస్తాడు. నల్లపిల్లి కుక్క ఎదురు పడితే ఏదో అశుభం జరగబోతోందని భయపడతారు. కానీ శనివారం రోజు నల్ల కుక్కను చూస్తే మంచిది. నలుపు రంగు శునకం కాలభైరవుడు అంశంగా భావిస్తారు. శనివారం రోజు నలుపు రంగు కుక్కలకు ఆహారం పెడితే శనిదేవుడు ఆనందిస్తాడు. చివరిగా ఆవు నేతితో శనిదేవుడును పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజు నువ్వులను ఉలవలను దానం చేయడం వల్ల మంచి శుభవార్త వింటారు.